మొన్న 20వ తారీఖున నిరసనలు చేస్తున్నటువంటి ఒక మహిళ మీద అదనపు డీసీపీ సందీప్ లాంబా చేయి చేసుకున్నాడు. ఆ వీడియో నెట్టింట వైరల్ అవ్వడం, దాంతో పోలీసులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడమే కాకుండా నేరుగా కేసు పెట్టి దీన్ని విచారించాలి, డీసీపీని వెంటనే కోర్టుకు పిలిపించి సస్పెండ్ చేయాలనే విధంగా అలా ఈయన మీద పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యి అటు కోర్టులో కూడా దీని గురించి పిటిషన్లు దాఖలయ్యాయి. దాన్ని పరిశీలించినటువంటి హైకోర్టు అతన్ని పిలిపించి అతన్ని సస్పెండ్ చేసింది. అయితే వాస్తవం ఏంటంటే ఆ రోజు వాళ్ళు పార్లమెంటు వైపుకు దూసుకొస్తున్నారు. ఆ దూసుకొచ్చే క్రమంలో పార్లమెంటు వైపు దూసుకొచ్చినప్పుడు అడ్డగించడం వాళ్ళ పని. పైగా ఆవిడ చేతిలో మేకులు లాంటి వస్తువులు ఉన్నాయి. ఆ డీసీపీ చెప్తుంది ఏంటంటే మేకులు లాంటి వస్తువులు ఉన్నాయని చెప్తున్నారు. మిగతా డీసీపీలు, మిగతా పోలీస్ అధికారులు కూడా దాని గురించి చూపించారు. అది కూడా వీడియోలో ఉంది. కానీ దాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. పైగా ఆవిడ ఇష్టం వచ్చినట్లుగా అతన్ని దూషించింది కూడా. ఈ విషయాలన్నింటి మీద ఆయనకి విపరీతమైనటువంటి కోపం వచ్చేసింది. ఆయన ఎంత చెప్పినా ఆవిడ వినకపోయేసరికి ఆవిడని గట్టిగా కొట్టాడు. ఆయన కూడా ఒప్పుకున్నాడు, కొట్టిన దాన్ని ఒప్పుకున్నాడు. ఆ అమ్మాయి చేతిలో మేకులు ఉన్నాయని కోర్టుకి అన్ని సాక్ష్యాధారాలు చూపిస్తే కోర్టు ఏమంటుందంటే మహిళా నిరసనకారుల మీద సమన్వయం పాటించాల్సింది, మీరు పాటిస్తే బాగుండేది, కాబట్టి మిమ్మల్ని తాత్కాలికంగా సస్పెండ్ చేస్తున్నామని చెప్పి అతని మీద అయితే ఇప్పుడు వేటు వేశారు.